భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 22/9/2024 నుండి 28/9/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో ఇది చాలా బాగుంది. అలాగే కొన్ని కార్యాల్లో కానీ అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీకు ఈ వారం జయం కలుగుతుంది, ఆదాయం వృద్ధి అవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ వారం చాలా బాగుంటుంది. ఇతరుల విషయాల్లో కనుక జోక్యం చేసుకుంటే మాటలు పడే అవకాశం, అవమానకరమైన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణాల యందు ఆటంకాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజ సంచారం వల్ల కూడా లాభాలైతే ఉన్నాయి. ఈ వారం కుజ సంచారం తృతీయంలో ఉండడం వల్ల స్త్రీల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మసలటం, ఇతరుల ఆడవాళ్ళ విషయాలు కలగజేసుకోకుండా ఉంటే ఈ వారం మంచిది. దైవ కార్యాల యందు పాల్గొనే అవకాశం, సంతానం ద్వారా శుభవార్తలు, సంతాన సౌఖ్యం ఉంది. విద్యార్థులకు కూడా మంచి చదువున శ్రద్ధ, మంచి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు కూడా ఈ వారం సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక ఈ మేషరాశి వారు ఆదిత్య హృదయ పారాయణ, సూర్య దర్శనము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అరుణ పారాయణలు చేసుకోండి. ఆదిత్య నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది, ఆనందదాయకంగా ఉంది. పనులన్నీ కూడా చకచకా పూర్తయ్యే అవకాశం, వినోదాల్లో పాల్గొనటం, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, గురువుల్ని, పీఠాధిపతుల్ని కలుసుకునే అవకాశాలు, కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. నూతనమైన వస్తువులు, వస్త్రాభరణాలు కూడా విలువైనవి కొనుక్కునే అవకాశం, వచ్చే అవకాశాలు. సంతానం ద్వారా సౌఖ్యం, భార్యాభర్త అవగాహన కుదిరే అవకాశం, సుఖ జీవితానంద లాభాలు ఉన్నాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి, సెక్యులేషన్ అనుకూలంగా ఉంది. ఆందోళన కూడా తగ్గే అవకాశం, మీకున్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. అలాగే ఖర్చు బాగా అవుతుంది, ఖర్చు కూడా నియంత్రించబడే అవకాశం, ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఈ వారం ఉంది. కాబట్టి ఆదాయానికి సరి చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడం వృషభ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనము మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల సంచారం వల్ల ఆనందంగానే ఉంటుంది. కుటుంబ జీవనం బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దైవ సంబంధిత కార్యాల్లో కూడా ఈ వారం పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయంలో ముందడుగు వేసే అవకాశాలు, గురువుల వల్ల, పెద్దల వల్ల కొన్ని ప్రయోజనాలు ఈ వారం. కొంతమంది వ్యక్తుల్ని కూడా దర్శించుకునే అవకాశాలు, శత్రుజయం జరుగుతుంది. అలాగే నూతనమైన వస్తువులు, వస్త్రాలు, బహుమతులు అందుకునే అవకాశం, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. జన్మ కుజిని వల్ల మటుకు కొంచెం స్వల్పంగా గాయాలు, మాటలు పడే అవకాశం, కోపం పెరిగిపోయే అవకాశం. ఆ కోపంలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియక ఇబ్బంది, అధిక కోపం వల్ల కొన్ని నష్టాలు కూడా చవి చూసే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుని ఎవరిని ఏమనకుండా, నిందించకుండా, ఎవరి మీద కోపపడకుండా, తన కోపమే తన శత్రువు కాబట్టి ఆ కోపాన్ని ఈ వారంలో మిథున రాశి వారు నియంత్రించుకోగలిగి తగ్గించుకుని మనకెందుకులే అన్నట్లుగా మీరు వెళ్ళిపోగలిగితే, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక ఈ వారం మిథున రాశి వారికి అనుకూలం. లేదా జన్మ కుజిన ప్రభావం వల్ల మీ కోపమే మీకు శత్రుత్వాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు, మాటలు పడే అవకాశం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, వాళ్ళ మీద కోపపడటం వల్ల కూడా ఇబ్బంది. మీరు పనిచేసే పై బాసులు వల్ల, పై అధికారులు ఉంటారో వాళ్ళతో గొడవ పడటం, కింద ఉండేటువంటి మన కింద పనిచేస్తున్నారు కదా వీళ్ళు మన ఏం చేస్తారో వాళ్ళని నిందించడం. ఇట్లా కనుక మీరు మిథున రాశి వారి జన్మకుజ ప్రభావం వల్ల
మీ మీద ఉంది కాబట్టి మీరు కనుక అధికంగా కోపాన్ని కనుక ప్రదర్శించినట్లయితే ఈ వారం కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం, ఖర్చు పెరిగే అవకాశాలు, వాహనాలు అతివేగం పనిచేయడం, ఎరుపు నలుపు వాహనాలను కూడా అవాయిడ్ చేయడం మంచి. శనివారం మంగళవారం కూడా వాహనాలు ప్రయాణం చేయకుండా ఉంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగానే దైవబలం ఉంది, మీరు దాన్ని కాపాడుకోవడంలోనే మీకు ఉంటుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణంతో తులసితోటి స్వామికి అర్చన చేయించండి. శుక్రవారం అమ్మవారి దర్శనం చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సంతాన సౌఖ్యం, స్త్రీమూలకంగా ధనలాభాలు ఉన్నాయి. ఈ వారంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనోల్లాసం, స్వల్పంగా ధనవ్యయం ఉండే అవకాశాలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం, దీర్ఘకాలిక వ్యాధులు సైతం కూడా తగ్గుముఖం పెట్టే అవకాశం, అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనాలు, రావాల్సిన బాకీలు వసూలు కావడం, వృత్తి వ్యాపారాల్లో కూడా బాగుంటుంది. కానీ మీ ఎదుగుదల చూసి బంధువులు కూడా ఈర్ష్యపడే అవకాశం, మీకు నరఘోష వాళ్ళు ఇచ్చే అవకాశం, అంటే బంధువులు మిమ్మల్ని చూసి ఏడవడం వల్ల వీడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, లేదా ఇల్లు కట్టేసాడు, వాహనం కొనుక్కున్నాడు, అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాడు అనేటువంటి భావన వాళ్ళల్లో కలగడం, అది వ్యక్తం చేయడానికి బంధువులు ఏదో రకంగా మీతో విరోధం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదీ లక్ష్య పెట్టకుండా ధైర్యంతో, సాహసంతో, దైవబలంతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్టయితే మీ శత్రువుల్ని మీరు జయించగలుగుతారు. మీ శత్రువులు నోరు ముగించడమే ఈ వారం మీరు చేయవలసిన పని. ఎవడేమన్నా సరే వాడు సమాధానం ఇచ్చే లేదని పక్కకి జరిగిపోవడం వల్ల మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరన్నమాట. లేకపోతే వాళ్ళు చెప్పిందే బట్టి వాడు నన్ను ఇలా అన్నారు అని దాని గురించే పదే పదే ఆలోచిస్తూ మానసిక అశాంతి, నిద్ర లేకుండా చేసుకోవడం, భోజనం మానేయడం, ఇలా మానసిక ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్నే పట్టుకోవడం, ఇతర విషయాలు కూడా మీ మైండ్లో పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించుకోండి. ఎదురువాడు ఏం మాట్లాడాడు, మనం దానికి ఏం సమాధానం చెప్పాలి, మనం ఎంతవరకు తీసుకోవాలి అనే ఆలోచన చేసి ఆ విధంగా నడుచుకోవడం వల్ల మీదే పై చేయి అనిపిస్తోంది. కాబట్టి ఆ విధంగా నూతన పరిచయాలున్న కుటుంబ వాతావరణం వారాంతంలో బాగుంది. ధనలాభం కూడా 4 రకాలుగా కూడా ధనం చేజిక్కించుకునే అవకాశాలు, ఊహించినటువంటి లాభాలు కూడా వారాంతంలో మీరు పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర, దుర్గాదేవి, హనుమత్ ఆరాధన, సింధూర ధారణ, ఎర్రటి బొట్టిప్పుడు కూడా మీ ముఖం మీద ధరించండి. సింధూరం అయినా సరే ధరించుకోండి, దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ గృహ జీవిత ఆనందంగా ఉంటుంది. నూతనమైన వస్త్రలాభాలు ఉన్నాయి. శుభవార్తా శ్రవణం కూడా ఈ వారంలో ఉంది. గృహంలో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు, బంధువుల రాక బాగుంది. మధ్యవర్తిత్వ వ్యవహారాలు కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటాయి. గౌరవ లాభాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఇంట్లోనూ, అలాగే మీరు పనిచేసే వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగస్తులకు కూడా చాలా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు కూడా బాగుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. స్త్రీ సౌఖ్యం, వివాహం కానిటువంటి సింహరాశిలో ఉండేటువంటి వారి వివాహ సంబంధాలు రావడం, ఈ వారంలో బంధువులు కలుసుకునే అవకాశాలు, ఆ వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, నూతనమైన పరిచయాలు బాగుంటాయి. అంతేకాకుండా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ధైర్యంగా కొన్ని కార్యాలు మీరు చేపట్టే అవకాశాలు, ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం. కానీ బద్ధకాన్ని విడిచిపెట్టకూడదు. ఈ సింహరాశి వారు కూడా మైనస్ ఏమిటంటే బద్ధకం, దానివల్ల ఇబ్బంది. మీకు డబ్బులు అధికంగా ఉందో సింహంలా పరాక్రమాన్ని చూపిస్తూ నా మాటే వినాలనుకుంటారు. చేతిలో చిల్లిగా కూడా లేదనుకోండి, పులిలా ఉండి సింహంలా ఉండవలసిన మీరు పిల్లిలో పడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహంలాగే బతకాలి, సింహంలాగే జీవించాలి, సింహంలాగానే ఆలోచన చేయాలి. కానీ నిద్రపోవడం బట్టి సింహంలా మీరు నిద్రపోకూడదు. సింహరాశి వారు నిద్రపోతే కనుక, బద్దకిస్తే కనుక మీ పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి మీరు ఎదరికి వెళ్ళలేకపోతారు. దానివల్ల ఇబ్బంది, దానివల్ల పై అధికారులతో మాట్లాడే అవకాశం, అకారణమైన విరోధాలకు కూడా అవకాశం ఉంది. స్వల్పంగా ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనోధైర్యంగా ఉండండి, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా సూర్య ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, ఇష్టదేవత ఆలయ దర్శనం కూడా సింహరాశి వారికి ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. పనుల యందు ఆటంకాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆటంకాలన్నీ కూడా వారం మధ్యలో అధిగమించే అవకాశాలు,
అయితే ఏదో ఒక సమస్య వల్ల ప్రశాంతంగా ఉండలేకపోవడం, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటాం, ఎవరో ఒకరి మీద కోపాన్ని మీరు వ్యక్తం చేయడం, దానివల్ల మీరు మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం, దానివల్ల కూడా మాటలు పడే అవకాశం ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యతో ఈ వారం కన్యా రాశి వారు బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనేకమైన దుస్సంఘటనలు జరిగే అవకాశం, దానివల్ల ఇబ్బంది, ప్రతి విషయంలో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారాంతంలో ధనలాభం, నూతన వ్యవహారాల యొక్క లాభాలు, మీ మాటకు విలువ పెరిగే అవకాశం, వారాంతంలో ప్రయాణాలు, ధనలాభం అన్ని విధాలుగా కన్యారాశి వారు వారాంతంలో అనుకూలంగా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి. వీలైతే శివాలయంలో సోమవారంలో రుద్రాభిషేకం చేయండి, పరమశివుని అమ్మవారిని దర్శించండి, దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమంగానే ఉందని చెప్పాలి. వ్యాపారంలో కూడా స్వల్ప లాభాలు ఉంటాయి. చిరు వ్యాపారులకు కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలతో బాధపడే అవకాశం, ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వారంలో ఉంది. నరాల బలహీనత, వైరల్ ఫీవర్స్, తలపోటు, ఒంటి నొప్పి, పంటి నొప్పి, శిరస్సుకు సంబంధించిన ఇబ్బందులు, ఊహించని ఖర్చులు, మాటా పట్టింపులు, శారీరకంగా శ్రమ, ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ వారం. దానివల్ల ఇబ్బంది, ఆరోగ్యభంగం, ఊహించిన సమస్యలు, ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. శ్రమ కూడా అధికంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వారాంతంలో ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా వారాంతంలో ఏదైనా రావాల్సిన బాకీలు వసూలు అవడం, చేతికి కొంచెం డబ్బులు అందడం వల్ల ఈ కష్టానంతా కూడా మరిచిపోయే అవకాశం ఉందన్నమాట. ఇంకా మీకు అనుకూలంగా ఉండాలి, బదిలీలు అవన్నీ కాకుండా ఉండాలి ఈ వారంలో, పై అధికారులు మీకు ప్రసన్నంగా ఉండాలంటే కనుక గణపతి యొక్క ఆరాధన చేయండి, గణపతి స్తోత్ర పారాయణ చేయండి, దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణులయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీకు దగ్గరగా గోవులు ఉంటే గోసేవ చేయడం, గోవులకి గ్రాసాన్ని కూడా ఇవ్వండి. ఇంకా మంచి ఫలితాలు మీరు ఈ వారం తులారాశి వారు పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం, ఈ వారంలో ఆదాయానికి అయితే ఏ లోటు లేదు. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి వాహన ప్రాప్తి, కుటుంబంతో సంతోషకరంగా విందు వినోదాలు, దేవాలయ దర్శనాలు, ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు, ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు, ఆదాయం ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం. వ్యాపారస్తులకు బాగుంది. చిరు వ్యాపారకు చిన్న తక్కువ పెట్టుబడులతో పెట్టే వ్యాపారస్తులకు కూడా లాభాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మీదే పైచే అన్నట్లుగా ఉంటుంది ఈ వారంలో. గృహ జీవిత ఆనందం, కుటుంబ సఖ్యత, పుణ్య నదీ స్నానం ఫలితాలు, దూర ప్రాంత ప్రయాణాలు, సోదరుడితో సఖ్యత, పెద్దల్ని, గురువుల్ని, రాజకీయ నాయకులు కలుసుకోవడం, కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. ధనలాభం ఉంది వారాంతంలో. బాకీలు ఏమన్నా, రుణాలు ఏమన్నా ఉంటే తీర్చే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. దైవబలం మీకు తోడుగా ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంది. పెద్ద ఇబ్బందికరమైన లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. వీలైతే ఆవునీటి దీపారాధన వెలిగించండి శనివారం రోజుని. ఇంకా మరింత సత్ఫలితాలు ఎన్నో మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం అన్నింటా జయం, ఆరోగ్యం కుదిరిపడుతుంది, లావాదేవీలు బాగున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే మీకు సానుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ రంగం బాగుంది. ఊహించినటువంటి సంబంధాలు, వివాహం కానీ స్త్రీ పురుషాలు ధనురాశిలో ఉండేటువంటి సంబంధాలు రావడం, శుభకార్యాలకు హాజరవ్వడం, ఖర్చు కూడా దుబారంగా ఉండే అవకాశాలు, స్నేహితులతో కూడా ఖర్చులు, ప్రయాణాలు ఉన్నాయి. అయితే వృత్తి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. స్వల్పంగా కోపతాపాలు కూడా ఉండే అవకాశాలు ఈ వారంలో. ప్రతి చిన్న విషయానికి కూడా మీరు ఉద్రేకపడిపోకండి. ప్రతి చిన్న విషయాన్ని లైట్గా తీసుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే మీకు లాభం ఈ వారం. అనవసర గొడవలో దూరంగా ఉండాలన్నమాట, అదే ఇబ్బంది. సంతానం ద్వారా లాభాలు, సంతాన విద్య ఎందు మంచి అభివృద్ధి, సెక్యులేషన్ బాగుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, దానివల్ల మేలు కలిగే అవకాశం ఉంది. పెద్ద ఇబ్బంది ఏం కూడా లేదు. కాబట్టి చక్కగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ, గురువారం రోజు దత్త చరిత్ర పారాయణ, దత్తాత్రేయుడి యొక్క ఆలయ దర్శనం, గురువులకు నమస్కరించడం, గురువుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. అయితే సమస్యలు ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో దైవబలంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ వారంలో ఈ రోజు నుంచి కూడా దానివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి కావనుకున్న పనులు కూడా అతి కష్టం మీద తెలివితేటలుగా ధైర్యంతో పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. శారీరక శ్రమ ఉంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు, వాహనాల రిపేర్లు, వెళ్ళిన పని పూర్తి అవ్వకపోవడం, వాహనాలు పాడైపోవడం ప్రయాణాల్లో, లేదా వాహనం ఎవరైనా గుద్దేయడం, లేదా ఎవరైనా వచ్చి మిమ్మల్ని గుద్దేయడం, అతివేగాన్ని కూడా తగ్గించుకుంటే చాలా మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం ఎంతైనా ఈ వారం మకర రాశి వారు మంచిది. పుణ్యనదీ స్నాన ఫలితాలు, పుణ్య దేవాలయ దర్శనాలు, దాన ధర్మాలు కూడా ఈ వారం యాదృచ్ఛికంగా చేసే అవకాశం ఉంది. నూతనమైన పరిచయాలు బాగుంటాయి. కొంతమంది వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు పెద్దలు కలుసుకుంటారు. వ్యాపారంలో చేసే మార్పులకి చేర్పులకి అవకాశం. విద్యార్థులు కూడా మరింత చదివేందుకు ఇంకా శ్రద్ధ చూపించవలసి ఉంది. వ్యవసాయదారులకైతే చాలా అనుకూలంగా ఉంది. మీ శ్రమ ఇంతకాలానికి ఈ వారంలో ఆ వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏవైతే పూర్తవ్వలేదో ఆ పనులన్నీ పూర్తయి వ్యవసాయదారులకి, రైతులకి ఈ వారం కొంచెం ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం దుర్గాదేవి యొక్క ఆరాధన, శివపంచాక్షరి మహామంత్ర జపం, అలాగే చిన్న చిన్న దానాలు ఏమైనా ఉంటే చేసుకోవడం, ఎవరికైనా సహాయపడడం, మంచి మాట చెప్పడం, మంచి సలహా ఇవ్వడం, ఇలాంటి మంచి పనులు చేస్తే ఈ వారంగా మీకు చాలా సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, పనుల యందు జాప్యత అంటే ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలకు కూడా నష్టాలు ఉన్నాయి. భారీ పెట్టుబడులు అయితే ఈ వారంలో మీరు ఎక్కువ పెట్టకూడదు. లాభాలు వచ్చేస్తున్నాయి కదా లక్షల కోట్లు పెట్టేశారనుకోండి, మొత్తం అదంతా కూడా ఇబ్బందికరంగా మారి లాభాలు రాకపోగా నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. భారీ పెట్టుబడులు వెళ్లకుండా చిన్న చిరు వ్యాపారాలకు అయితే తక్కువ పెట్టుబడితో పెట్టేటువంటి వాళ్ళకి ఈ వారం లాభం ఉంది. గృహంలో విరోధాలు, ప్రతి విషయానికి కూడా భయపడటం, ప్రతి విషయాన్ని అనుమానించడం, అలాగే శ్రమ, అలసట, అకాల నిద్ర, అకాల భోజనం, సమయానికి భోజనం చేయరు, సమయాన్ని నిద్రపోరు, దానివల్ల అనారోగ్యం కొట్టేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన కూడా ఉండదు సరిగ్గా. ప్రయాణాలు, ప్రమాదాలు, గాయాలు, ఔషధ సేవ, సెక్యులేషన్ పర్వాలేదనిపిస్తుంది. షేర్ మార్కెట్ రంగం బాగుంది. కోర్టు కేసులు విషయాలు, పోలీస్ స్టేషన్ విషయాల్లో కానీ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరుల విషయాలు గొడవలు ఏమైనా జరుగుతుంటే వాళ్ళ మధ్యలో దూరేసి మీరు కూడా ఇబ్బంది పడకండి. అలా ఇబ్బంది పడితే వాళ్ళు దెబ్బలాడుకుని మధ్యలో మిమ్మల్ని ఇరికించే అవకాశం. ఎవరైనా డబ్బులు అప్పించుకుంటున్నా, మీడియేటర్గా మిమ్మల్ని ఉండమన్నా, పెద్దగా మిమ్మల్ని వ్యవహరించమన్నా, అలా మధ్యవర్తిత్వ వ్యవహారాలు ఏవి కూడా కుంభరాశి వారు ఈ వారం చేయకండి. వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. డబ్బుల విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగానే ఉండాలి. విలువైన వస్తువులు, అలాగే డాక్యుమెంట్స్, పత్రాల విషయంలో కూడా, స్థిరాస్తుల విషయంలో కూడా ఓ కంట కనిపెట్టి జాగ్రత్తగా కుంభరాశి వారు ఈ వారం ఉండవలసిందిగా మీకు తెలియజేస్తూ, నల్ల నువ్వులు కనుక మీరు శనివారం రోజు దానం చేయడం, శని అష్టోత్తరం చదువు, దశరథ కొరత శనేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. అనారోగ్య సమస్యలు కొంచెం చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయకుండా, మనసు స్థిమితం లేకుండా అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని భుజించడం, సమయాన్ని నిద్రపోవడం, భగవద్ ఆరాధన, ఆలయ దర్శనం చేయాలి. అలాగే భార్యాపుత్రాదులతోటి కుటుంబంతో చిన్న చికాకులు, సౌఖ్యం తక్కువగా ఉండడం, సోదరులతో గొడవలు పడటం, ఇలాంటి విషయాలు చేయకూడదు. అలాగే నూతనమైన పరిచయాలు వారాంతంలో ఉంది. సెక్యులేషన్ పర్వాలేదనిపిస్తుంది. షేర్ మార్కెట్ రంగంలో కూడా అంత లాభాలు ఆర్జించే అవకాశం లేదు. ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మానసిక అశాంతి, ఏ పని కూడా చేయలేకపోవడం, బద్ధకంగా ఉండడం, వ్యాపారంగా వెళ్ళకుండా తీద్దాంలో ఇంకో గంట పోయే తీద్దాం, షాప్ ఎప్పుడు తీస్తామనుకోవడం. అలాగే ఉద్యోగానికి కూడా వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళొచ్చులే, బాస్ ఏమన్నారు, గంట పోయి 2 గంటలు పోయిగా వెళ్ళొచ్చు అనుకోవడం. అలాగే విద్యార్థులు కూడా చదువు ఎందుకు శ్రద్ధ లేకపోవడం, చదవలేకపోవడం, ఈవేళ చదువుతారు రేపు చదువుతారు వాయిదాలు వేయడం, ఇలాంటి పనులన్నీ కూడా చేసే అవకాశాలు ఈ వారంలో ఉన్న. అలాంటివి చేయకుండా విద్యార్థులు శ్రద్ధగా ఉండాలి. వ్యవసాయం పట్ల శ్రద్ధ ఉండాలి. ఉద్యోగస్తులకు శ్రద్ధ ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారం శ్రద్ధ ఉండి ఈ వారంలో మనసు వాటి మీద పని మీద పెడితే కనుక మీకు బాగుంటుంది. అంతేకాకుండా మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు గోసేవ చేయండి. వెంకటేశ్వర గోవిందనామాలు స్మరించండి. వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. చిన్న దానాలు చేసుకోండి. దానివల్ల కూడా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని ఆర్జించే అవకాశం ఉంది.
ఈ వారం ఈ 22వ తేదీ నుండి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ కాలమానంలో పితృపక్షాలు జరుగుతూ చివరిలో ఉన్నాం కాబట్టి పితృదేవతల శాంతి ఈ వారం కూడా మీరు చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. సంకష్టహర చతుర్థి అన్నారు. మన కష్టాల నివారణ కావడం కోసం, విఘ్నాలు తొలగడం కోసం, కార్యాలన్నీ కూడా పూర్తవ్వడం కోసం ఈ రెమెడీ చేసుకుని ఇంకా మనకి బాగుండాలనుకుంటే కనుక గోసేవ చేయండి, గోవులు గ్రాసేవను గోవు చుట్టూ ప్రదక్షిణం చేయండి, గోదానం కూడా చేసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవేటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.